ఇప్పుడు మా సోదరుడు డాక్టర్ ఏఎస్ రావు, చరిత్ర చాలా ఉంది. ఏఎస్ రావుకు రెబల్ స్టార్ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి ఆయన బాలనాయకుడు అనుకోడు. చిన్నప్పటి నుంచి ఉద్యమాలు చేసుకుంటూ డాక్టర్ ఎంబీబీఎస్ ఇక్కడే మన కారణాలు ఉంటాడు క్లినిక్. వారి యొక్క అమూల్యమైన సందేశాలు ఆయన ఒక త్వరలోనే ఒక పార్టీ పెట్టబోతున్నాడు. అది ఆయనే ప్రకటిస్తే బాగుంది. ఇప్పుడు కాదు, అది సస్పెన్స్, అది బాగుంది. జాతీయ స్థాయిలో కూడా మన సంఘాన్ని ముందుకు తీసుకోవాలని సహకరిస్తున్నాం. వారి యొక్క సూచనలు, సందేశాలను, సహకారాలు అందించాల్సిందిగా కోరుతుంది. సభకు నమస్కారం. అఖిల భారతీయ బీసీ సంఘటన సమితికి ద్వారా ఈరోజు డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, నా బీసీ సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నా. అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి పెద్దలు, ఈ యొక్క సభాధ్యక్షులు మెట్టికాటి శ్రీకాంత్ గారికి మరియు మరి మా మల్లికార్జున గారికి, క్షమించాలని అందరి పేరు మా సోదరులందరికీ కూడా, అందరికీ కూడా వేదికను అలంకరించినటువంటి అనేక మన బీసీ కుల సంఘాల అధ్యక్షులకు అందరికీ కూడా విచ్చేసినటువంటి మా ఆత్మీయ సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. ఈరోజు మనమందరం కూడా ఒక బీసీ కులాలని, అనగారిన కులాలు అన్నీ కూడా, అట్టడి వర్గాలందరూ కూడా ఈ యొక్క అగ్రకుల అరాచకాలతో సతమతమవుతున్నాం. మనకు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు నిండినప్పుడు కూడా ఏ బీసీ యొక్క సమావేశంలో ఉన్న మాకు అధికారం వస్తలేదు, మాకు అడగాలి ఇలా ఎంతకాలం అడుగుతారన్న? ఎప్పుడైనా అడుగుతారు. तब तक मांगिए, मांग के पूरा अपना पूरा जबान गाली हो गया, जबान हो गया, नारगी मतलब దుద్దులు మోగిపోయింది. ఈ యొక్క యాచకుల్లాగా మనము ఈ యొక్క రాజకీయ వ్యవస్థల్లో ఒక యాచకుల్లాగా మిగిలిపోయాం. అగ్రకులాల కన్నా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రతి పార్టీ అవసరం చూస్తాం. మేము కూడా పోయినాం. పోవాలా కుల సంఘ అధ్యక్షుడు మెమరణం మీద అన్న మా కులానికి అన్న ఎవరా నువ్వు ఇచ్చేటోళ్ళు తీసుకుంటాడు. మేము ఎవరాలి ఎప్పటిదాకా ప్రతి ఎన్నికలాగానే పోవాలా కుల సంఘ నాయకుడు, ఆ నాయకుడు ఇంటికాల పోయి అక్కడ పార్టీల అధ్యక్షుడు ఇంటికాల పోయి నమస్కారం అన్న ఇగో మేము మా కులానికి సీట్లు, మా కులానికి సీట్లు. ఎప్పటిదాకా ఎవరు అడుగుతున్నాం మనం? ఈరోజు రాజకీయ వ్యవస్థ ఏ విధంగా ఉంది? నేను ఒకే చూస్తున్నా అప్పటి నుంచి పోయి. ఇది ఎట్లా ఉండేది? ఇది ఉన్న రాజకీయ వ్యవస్థ. ఇగో ఇక్కడ ఏముంది? ఈ నుంచి ఈడు వరకు బీసీ, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎస్సీ, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రెడ్డిలు, ఇది వెలుగు. ఇది ఇలా సంఖ్య ఎవరికి ఎక్కువ? ఎవరి కింద ఉండాలా? రాజకీయ వ్యవస్థ ఎట్లుంది? ఇట్లా ఇంతవరకు ఉన్నది అందరూ శాసిస్తున్నారు. ఇది ఉన్నది వీళ్ళ తప్పు కాదు, వీళ్ళ తప్పు కాదు, తప్పు ఎవరు మనది. ఎందుకంటే ఇంత జనాభా ప్రాతిపదికన ఇంత మనం ఉన్నాము, ఉండి మనం శాసించే స్థానంలో ఉండి శాసించే ఉన్నటువంటి జనాభా మన బలంతో ఉండి మనం బలాన్ని నిర్వీర్యపరుచుకుంటాం. ఇప్పుడు మన సోదరులు కొందరు వచ్చారు, పైకి వచ్చి పేరు మాట్లాడమంటే మొహమాట పడి మాట్లాడుతుంది. ఆ మొహమాటనే మనకు ఆత్మహత్య అవుతుంది. మొహమాట ఎందుకు మొహమాట పడాలా? ఇప్పుడు పక్కించేవాడు కొట్లాడితే మాకు మాట్లాడమా? కొట్లాడమా? ఆటోడు 100 రూపాయలు 200 అడిగితే వాళ్ళని మొత్తం ఏ విధంగా వాళ్ళని మనం మాట్లాడతాం? ఎంతవాదం గుర్తు చెప్తాం? మన లోపల ఉన్న టాలెంట్ అంతా వాళ్ళని చూపిస్తాం. వేదిక ఎక్కిన ఏమవుతుంది? వేదికలలో, సభలలో మన యొక్క నాయకులు, మన కులాలకు సంబంధించినటువంటి యువకులు ముందుకు రావట్లేదు, మాట్లాడట్లేదు. దానికి ఏమైపోయిందంటే ఈ అగ్రకుల నాయకులు, అగ్రకుల పార్టీలు, ఇప్పుడు పార్టీలన్నీ కూడా అగ్రకుల పార్టీలు ఉన్నాయి. అనగాన కులాల పార్టీలు, బీసీల పార్టీలు అనేది లేదు. వాస్తవంగా నసీనన్న బీసీలకు పార్టీ లేదు. ఎస్సీలకు ఏంటంటే ఆ మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎస్సీలకు రిజర్వేషన్ కల్పించింది కాబట్టి వాళ్ళ కోట వాళ్ళ ప్రతిష్టగా ఉంది. బీసీలు జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్ దొరకలేదు, బీసీలకు ఒక సీట్తో కేటాయింపు లేదు, రిజర్వేషన్ లేదు రాజకీయంగా. కాబట్టి బీసీలు యాచకులాగా మిగిలిపోయారు. కానీ బీహార్లో కర్పూరి ఠాకూర్ అనే మహానేత
బీహార్ నుంచి 2 సార్లు మా నాయ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు, ఆయనకి జననాయక్ అనే ఒక పేరుంది. కర్పూరి ఠాకూర్ అనే వ్యక్తి బీహార్లో జిస్కి జిత్తి బాగేదాన్ని ఉప్పి ఇచ్చేదాన్ని అని చెప్పేసి బీహార్లో నాయ బ్రాహ్మణులకు మీ యొక్క జనాభా ఎంత ఉంది అన్ని సీట్లు ఇస్తామని చెప్పేసి జనాభా ప్రాతిపదికన బీహార్ ఒక రాష్ట్రంలోనే ఇవాళ లాలూ ప్రసాద్ యాదవ్ గారు కూడా అక్కడ పాటిస్తున్నారు. ఇది ఎందుకంటే అక్కడ నాయకుడి యొక్క ప్రాధాన్యత చాలా ఉంటుంది. మన కుల సంఘ నాయకులందరూ కూడా ఏం చేస్తున్నారు, అగ్రకుల నాయకుల దగ్గర కానీ ఇంకో పార్టీ అధ్యక్షుల దగ్గర కానీ మోకరిస్తున్నారు. ఇలాంటి పదజాల వాటిని క్షమించాలి, ఎందుకంటే ఆవేశంగా మాట్లాడుతున్నారు. ఈ మోకరిల్లే పద్ధతి, ఈ యొక్క మోకరిల్లే వ్యవహారం అనేది మనం మానుకోవాలి.